మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 167వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. 21వ కారిక ఒక 2-3 స్లైడ్లలో ముగించుకొని ఈనాటి అంశానికి పోదాం. పూర్వాపరా పరిజ్ఞానం అజాతే పరిదీపకం జాయమానాతి వై ధర్మాత్ కథం పూర్వం న గృహ్యతే. పూర్వాపరముల పరిజ్ఞానము వలన ఏది ముందు ఏది వెనకో చెప్పలేకపోవడం, తెలియకపోయే గందరగోళం, కన్ఫ్యూషన్లోను ఉండబట్టి అజాతే పరిదీపికం పుట్టుక లేమి అనేటటువంటిది దీపంలా వెలిగించి చూపబడుతోంది. జాయమానాత్ ధర్మాత్ నిజంగా వస్తువు పుట్టి ఉంటే కథం పూర్వం న గృహ్యతే. వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై దిస్ ఈస్ ద కాజ్? బుద్ధికి ఎందుకు చిక్కటం లేదు? పూర్వం అంటే కారణం, ఎందుకు చిక్కటం లేదు అని ప్రశ్నించారు. కార్యకారణాల క్రమాన్ని నిరూపించలేకపోవడము పూర్వ అపర అపరిజ్ఞానం, అజ్ఞానం, దీని వలన పరాజయం. ఈ పరాజయం వలన పరమ సత్యం ఓపెన్ అయింది. ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఎంటైర్ అండర్స్టాండింగ్. అజాతే పరిదీపితం పుట్టుక లేదనే సత్యం ప్రకాశవంతమైన నిదర్శనంగా నిలిచి ఉంది. ఏ తర్కమైతే ఓడిపోయిందో ఆ ఓడిపోయిన తత్వమే సత్యాన్ని ప్రకాశింపచేస్తుంది, నిలబెడుతుంది. ఏది మొదటిది ఏది తరువాత అనే అజ్ఞానమే పరోక్షంగా అజాతి సృష్టి జరగలేదు అని నిరూపిస్తుంది. అనాది శ్రేణి అన్నావు నువ్వు. కారణం అయినటువంటి కర్మ ఆది, శరీరము ఆది, దాని శ్రేణి కూడా ఒక భ్రమ, అది కూడా ఆది. జన్మ లేదు, కారణం నిరూపించబడనంత కాలం కార్యం ఉనికిలో లేదు. అంచేత సృష్టికి కార్యం అనే లేబుల్ పెట్టకు. సృష్టి కార్యము కాదు, కారణం కాదు, సృష్టి జరగలేదు. ఒకటే సత్యం. ఏతదుత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే. నీ స్వరూపమే మోక్షము. సృష్టి ఒక భ్రాంతి, ఎపియరెన్స్. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఏది పుట్టలేదో, ఏది పుట్టలేదు? మోక్షం పుట్టలేదు, ఆత్మ పుట్టలేదు, చైతన్యం పుట్టలేదు, దానికి అంతం లేదు. అదే ఆ నిత్యమైనటువంటి నిత్య సత్య శుద్ధ బోధ స్వరూపం మోక్షం నీవే. 22వ కారిక. ఇక్కడ మీరు పెద్ద కష్టపడక్కర్లేదు. అంటే వేదాంత విషయం ఎక్కువ ఉండదు, కానీ తర్కము బాగా ఉంటుంది. జాగ్రత్తగా ఈ తర్కాన్ని అర్థం చేసుకోండి. ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఒక విధంగా ఎంజాయ్ అండర్స్టాండింగ్ దిస్ వే వాట్ ది ఆర్గ్యుమెంట్స్. సో ఈ తార్కికమైన, న్యాయ సంబంధమైన, ఇది లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఆ ప్రజెంట్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాను, అండర్స్టాండ్ చేసుకోండి. ఒక 4-5కి ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. ఏదైనా క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు మూర్తి గారు, రవి గారు, కమల గారు వీళ్ళంతా కూడా ఓపెన్ చేసి ఆన్సర్ చేయవచ్చు. స్వతో వా పరతో వాపి న కించిద్ వస్తు జాయతే సదసత్ సదసాదాపి న కించిద్ వస్తు జాయతే. ఇక్కడ మొదటి లైన్లో సృష్టి యొక్క 3 పద్ధతులను చూపిస్తున్నారు.
రెండో లైన్లో కార్యముల యొక్క మూడు అవస్థలను, మూడు స్థితులను చూపిస్తున్నారు. క్వశ్చన్ 1 ఏమిటి? కొండ పుట్టింది అని మీరు చెప్పారు. కొండ అంటే సృష్టి అనుకోండి, కొండ ఉదాహరణ అంతే. కొండ అంటే సృష్టి తనంతట తాను పుట్టిందా? అంటే కొండ కొండ నుంచి పుట్టిందా? స్వతోవా? ఇది కాకుండా కొండ వేరే దాని నుంచి పుట్టిందా? పరతోవా? స్వతోవా పరతోవాపి, ఇది తన నుండి పుట్టిందా లేక మరింకొక దాని నుండి పుట్టిందా? అంటే బట్ట, వస్త్రం ఉంది కదా, ఈ వస్త్రము నుండి కొండ పుట్టిందా లేకపోతే కొండ నుండి వస్త్రం పుట్టిందా? సరళమైన భాషలో చెప్పాలంటే ఇది కొండ నుండి పుట్టిందా, కొండ కానిది వేరేదని దాన్ని బట్టి పుట్టింది. కొండ నుండి పుట్టింది అంటే స్వతోవ. పరతోవ అంటే కొండ కాని దాని నుంచి పుట్టింది అంటే పరతోవ. లేకపోతే ఇంకోటి ఏమిటి? మూడవది మిక్స్చర్. అంటే కొండ నుంచి కొండ కాని దాని నుంచి కాంబినేషన్ నుంచి, అంటే కొండ నుంచి వస్త్రం నుంచి కొండ పుట్టింది. అది సాధ్యమా? దెర్ ఆర్ ఓన్లీ 3 పాసిబిలిటీస్ ఫర్ ఎనీ టు బి కారణం. దానికి అదే కారణం స్వతోవా, రెండోది. దానికి ఇంకొకటి కారణం పరతోవా, మూడోది. దానికి అది ప్లస్ ఇంకొకటి కలిపి కారణం, కాంబినేషన్. ఈ మూడింటిని ఫస్ట్ లైన్లో పెట్టారు. అజాతవాదాన్ని స్థాపిస్తూ గౌడపాదాచార్యులు బ్రహ్మతో సహా, అగైన్ టెల్లింగ్, బ్రహ్మతో సహా ఏ కారణం నుండి కూడా ప్రపంచం పుట్టదు, నిరాకరించబడినది. ప్రపంచానికి మనకు బ్రహ్మకి ఉన్న సంబంధం ఏమిటి? చిన్నప్పుడు ఏం నేర్పించాం? అది ఇవాళ అడిగారు దాంట్లో ఆత్మబోధలు. మీరు దేహాలు అనాత్మ, ఆత్మ ఇవన్నీ నేర్పించారండి. అవును, నేర్చుకున్నప్పుడు ప్రపంచములో బ్రహ్మ కారణము, సృష్టి కార్యము, కార్యకారణ సంబంధంగా వివర్త ఉపాదాన కార్యకారణంగా నేర్పించాం. ఇప్పుడేం చెప్తున్నాము? అసలు సృష్టే లేదు, అప్పుడు బ్రహ్మ కారణం అనే స్టేటస్ ఎక్కడుంటుంది? బ్రహ్మ లేక ఆత్మ కార్యకారణ విలక్షణం. అంటే కార్యకారణ సంబంధం డ్రాప్ అయిపోయింది. వి కెనాట్ ఎంటర్టైన్ ద కార్యకారణ సంబంధ బిట్వీన్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్ అండ్ ది అవైలబుల్ వరల్డ్. ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఇది బ్రహ్మం అనండి, ఆత్మ అనండి, మీ ఇష్టం, ఎలాగైనా పర్వాలేదు. సో ఇప్పుడేం సంబంధం వచ్చింది? కొత్త సంబంధం, కార్యకారణ సంబంధం తొలగిపోయింది. ఇప్పుడు ఏమైనా సంబంధం ఉందా బ్రహ్మకి ప్రపంచానికి? ఏమైనా సంబంధం ఉందా అండి? ఏదైనా సంబంధం ఉందా బ్రహ్మకి ప్రపంచానికి? కమల, వ్యవహారికంగా మనం చెప్పుకుంటాం. ప్రపంచం ఏమిటి? అధ్యాస. ప్రపంచం ఏమిటి? బ్రహ్మ ఏమిటి? అది అధిష్టానం. అధ్యాస అధిష్టాన సంబంధం. నౌ యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ కార్యకారణ సంబంధ ఆఫ్ బ్రహ్మ టు ద అధ్యాస అయినటువంటి సృష్టి. దేని మీద అధ్యాస అయింది? సర్పము దేని మీద అధ్యస్థం కావాలి, భ్రాంతి కావాలి అంటే తాడు ఉండాలి కదా, అధిష్టానం. ఏది లేని చోట సర్పభ్రాంతి వస్తుంది అండి. మీకు ఇలా గోడ మీద సర్పభ్రాంతి రాలేదు కదా, తాడు ఉంటేనే సర్పభ్రాంతి వచ్చింది. అంటే తాడు అధిష్టానం. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. త్రాడు సర్పాన్ని పుట్టిస్తుందా? పుట్టిస్తుందా? త్రాడు సర్పాన్ని పుట్టిస్తుందా? పుట్టించదు. తాడు సర్పాన్ని కల్పిస్తుందా? కల్పించదు. ఏది కల్పించింది? బ్రైట్ లైట్ లో త్రాడు సర్పమని ఎవడో అనుకోలేదు కదా. అంటే ఆ మందాంధకారం ఏదైతే ఉందో అదే మీకు అధ్యాసను కలిగించింది. అలాగే బ్రహ్మము సృష్టిని పుట్టిస్తుందా? పుట్టించదు. బ్రహ్మము సృష్టిని కల్పించిందా? కల్పించదు. ఎందుకు కల్పించదు? బ్రహ్మమేమి కర్త కాదు, భోక్త కాదు, కల్పించాలని పని కట్టుకొని కూర్చోలేదు, ఏమీ చేయదు. కానీ బ్రహ్మమునందు సృష్టి అధ్యస్థం అవడానికి అక్కడ మందాంధకారం ఎలా ఉందో ఇక్కడ నా మనసులో, బుద్ధిలో గుణాలు, మాయా, అజ్ఞానం అనే అంధకారం ఉన్నది. ఈ అంధకారం ఉన్నంత వరకు బ్రహ్మము సృష్టిగానున్నదా అన్నట్లు భాషిస్తుంది, త్రాడు సర్పముగానున్నదా అన్నట్లు భాషిస్తుంది. దీనిని అధ్యాస
అధిష్టాన సంబంధము అంటారు. ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టి, దీని సత్తా ఏం సత్తా అండి? విజయలక్ష్మి ఎవరైనా చెప్పండి, దీని సత్తా ఏం సత్తా? ఏ రకమైన సత్తా కలిగి ఉంది సృష్టి? విజయలక్ష్మి గారు ఓపెన్ చేయొచ్చు. వ్యవహారిక సత్తా, వ్యావహారిక సత్తా. బ్రహ్మమే సత్తా కలిగి ఉంది, పారమార్థిక సత్తా. అంటే బ్రహ్మము ఉండేటటువంటి రియాలిటీ ప్లేన్ వేరు, ఈ సృష్టి ఉండేటటువంటి ప్లేన్ వేరు. అప్పుడు సృష్టి బ్రహ్మము, సృష్టిని బ్రహ్మ నుంచి సృష్టి వచ్చిందని ఎలా చెప్తారు? బోత్ ఆర్ డిఫరెంట్ రియాలిటీస్. అంటే స్వప్నంలో ఉన్న అబ్బాయికి జాగ్రత్తలో ఉన్న అమ్మాయికి పెళ్లి చేసాం, ఎలా అవుతుంది? వీలు పడదు కదా. రెండు వేరు వేరు స్థాయివి. అంచేత తక్కువ స్థాయి సత్యం అంటే స్వప్నము జాగ్రత్తలో నిజం కాదు. అలాగే తక్కువ స్థాయి జాగ్రత్త పరమార్థంలో నిజం కాదు. తక్కువ స్థాయి సత్యము ఉన్నత స్థాయిని ప్రభావితం చేయలేదు. ఇట్ కెనాట్, స్వప్న వరల్డ్ కెనాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద జాగ్రత్త వరల్డ్. జాగ్రత్త వరల్డ్, వ్యవహారిక వరల్డ్ కెనాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద పారమార్థిక వరల్డ్ ఆర్ బ్రహ్మం. Why? The lower level of reality, they cannot have any effect on the higher level. There is a Upanishad vakya. Nahi adhyastasya gunena doshena va anumatrena api sambandhate. అధ్యస్థస్య, అధ్యస్థమైనటువంటి గుణేన, గుణములతో కానీ, దోషేణవా, దోషములతో కానీ, అపి కూడా, అణుమాత్రేణ అపి, చిన్న పిసరు కూడా, సంబధ్యతే న సంబధ్యతే, నాట్ కనెక్టెడ్. బృహదారణ్యకం ఏం చెప్తుంది? నా కర్మణో వర్ధతే నో కనీయాన్. అంటే ప్రపంచంలో ఉన్న కార్యకలాపాల వలన చైతన్యము పెరగదు, నా కనీయాన్ తగ్గదు. నా వర్తతే నా కనీయాన్. ఎందుకు? వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్? దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రియాలిటీ, దిస్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రియాలిటీ. ఇక మన ఎస్వి రమణమూర్తి గారు ఉన్నారు, ఆయన ₹1,00,000 ప్రైజ్ వచ్చింది ఆయన కళలో. ఇప్పుడు ఏవేవి లేవుగా. అంటే ఏ విధముగా కళలో వస్తువులు జాగ్రత్తలో పనిచేయటం లేదు, జాగ్రత్తలో వస్తువులు కళలో పనిచేయటం లేదు, జాగ్రత్తలో వస్తువులు నీవు పరమార్థమైన తుర్యంలోంచి చూస్తే ఏ విధమైన అంటూ ఉండదు. అప్పుడు మీరేమయ్యారు? తత్ బ్రహ్మము బాగుందండి, బ్రహ్మం చాలా గొప్ప, ఆయనకి ఏమీ అంటలేదు, ఆయన నిస్సంగం, మరి నాకేమిటి లాభం? ధీరుభాయ్ అంబానీ గారు, ధీరుభాయ్ అంబానీ కుటుంబం గారు అందరూ ఉన్నారు. అంబానీ, ఇంకో అంబానీ ఎవరో, వాళ్ళు చాలా డబ్బు ఉన్నవాళ్ళు, నాకేం లాభం? బ్రహ్మ అసంగం, బ్రహ్మకి దీంతో ఏం సంబంధం లేదు. నాకు అది వర్ధతే నో కానీ అని. బట్ వాట్ అబౌట్ మీ? అరే యు ఆర్ ద బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తద్బ్రహ్మత్వమసి, తత్వమసి, బ్రహ్మతత్వమసి భవయాత్మని. నీకే డైరెక్ట్ ప్రయోజనం. అర్థమైందా? బ్రహ్మమునకు ఉన్నవన్నీ నీకు వచ్చేసాయి ఇప్పుడు, ఎందుకంటే నీవే బ్రహ్మం కాబట్టి. అప్పుడు నీకేమిటి లాభము? ఈ అండర్స్టాండింగ్ వల్ల ఐఎమ్ నాట్ టచ్డ్ బై సంచిత, ఆగామి అండ్ ప్రారబ్ధ. సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల వలన నేను ఎప్పుడూ ప్రభావితం కాను. ఈ 14, 36, 92 పేర్చినట్టున్న లోకాలని మీరు చెప్తున్నారే, అవి నన్ను ఏమీ చేయలేవు, ఏది తాకదు. అసంగోహం 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 పునః పునః సచ్చిత్ ఆనందరూపోహం అహమేవ అహం. Now what did you learn now till now? Can you summarize, Amulya? 4-5 points. Or anyone for that matter, Ravi or Murthy. మొదటి పాయింట్, బ్రహ్మ కారణం కాదు, కార్యకారణ సంబంధం లేదు. కొత్త సంబంధం వచ్చింది. ఏమిటొచ్చింది? అధిష్టాన అధ్యాస అధిష్టాన సంబంధం వచ్చింది.
దీని వలన లాభం ఏమిటి? అధ్యాస అనేది లోయర్ లెవెల్ ఆఫ్ రియాలిటీ, అధిష్టానం అనేది హయ్యర్ లెవెల్ ఆఫ్ రియాలిటీ. అంచేత అధ్యాసలో జరిగినటువంటి ఏమైనా కుటుంబంలో దెబ్బలాట్లో, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఈ అధ్యాసలో ఏమేం జరిగాయో వాటితో ఈ ఆత్మకేమీ సంబంధం లేదు. అంటే సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలతో సంబంధం లేదు. నౌ బ్రహ్మ ఈజ్ ఇట్ కారణం ఫర్ ద సృష్టి? కాదు. నో నో, బ్రహ్మ ఈజ్ నాట్ ఏ కార్యకారణ సంబంధ. వాట్ ఈస్ ద సంబంధ బ్రహ్మ హ్యాస్ గాట్? అధ్యాస అధిష్టాన సంబంధం. బ్రహ్మము ఈ కల్పనకంతా ఒక అధిష్టానం, ఒక సీట్ ఆఫ్ యాక్షన్. జస్ట్ లైక్ ది స్క్రీన్ ఈజ్ ద అధిష్టానం ఫర్ ఆల్ ద ప్రొజెక్షన్. స్క్రీన్ మీద ఒక పెద్ద మంటలు లేచిపోయి ఆ సినిమాలో స్క్రీన్ మండింది ఏమిటి? లేదు. స్క్రీన్లో సినిమాలో పెద్ద వరదలు వచ్చేసి ఫ్లడ్ వచ్చేసింది, స్క్రీన్ తడిసింది ఏమిటి? తడవలేదు. ఏ విధముగా అయితే అధిష్టానము ఏ మార్పు లేకుండా దాని మీద ప్రొజెక్ట్ అయిన దాన్నంతటినీ చూపించగలుగుతుందో, అలాగే బ్రహ్మము ఈ మనస్సు అనే మాధ్యమం ద్వారా, ఈ మాయ అనే ద్వారా కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయ, అటువంటి అధ్యస్థ అధిష్టాన సంబంధము. అధ్యాస అధిష్టాన సంబంధాన్ని వివర్తవాదము అని కూడా అంటారు. వివర్త అంటే ఒరిజినల్ ఏం మారలేదు, అధిష్టానము ఆ రిఫ్లెక్షన్ వల్ల అలా కనబడుతుంది, కానీ వివర్తమైనది అంటే రిఫ్లెక్టెడ్ ఎంటిటీ ఓన్లీ. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద వివర్త కారణం. నౌ వాట్ ఈస్ ద కారిక? రీడ్ ద కారికమ్మా ఎవరైనా. స్వతో వా పరతో వాపి న కించిద్వస్తు జాయతే సదసత్ సదసద్వాపి న కించిద్వస్తు జాయతే. We will take the first line. స్వతో వా పరతో వాపి న కించిత్ వస్తు జాయతే. You have to add one more thing. స్వతో వా పరతో వా ఉభయతో వా. ఇట్ ఈస్ ఇంప్లైడ్ దేర్. భాష్యంలో చెప్తున్నారు. స్వతః పరతః ఉభయతః వా అంటే తనంతట తానుగా పుట్టలేదు సృష్టి. కుండ పుట్టలేదంటే సృష్టి పరతః అంటే ఇంకొక దాని నుంచి పుట్టలేదు. ఆ కాంబినేషన్ మిక్స్చర్తో కూడా ఉభయతః వా నాస్తి న కించిత్ జాయతే. స్వతః తన నుండి, పరతః వేరే దాని నుండి, ఉభయతః రెండిటి మిశ్రమం నుండి, న జాయతే రెండవ లైన్లో వస్తు కించిత్ వస్తు న జాయతే. కించిత్ వస్తు ఏ వస్తువు మూడు పద్ధతుల్లోనే పుట్టలేదు. ఏమిటండి మూడు పద్ధతులు రవి? ఒకటో పద్ధతి తనంతట తానే ఆ కొండ నుంచే పుట్టింది అని. కొండ నుంచి పుట్టింది అది కాదని చూపిస్తాను. రెండు, కొండ నుంచి కాదండి మరో దాని నుంచి పుట్టింది, మరో దాని నుంచి ఓ పట్ల నుంచో దేని నుంచి కాంబినేషన్ నుంచి పుట్టింది, అది కాదు మిశ్రమం నుంచి పుట్టింది. ఎలాగో చూడాలి, తార్కికంగా చూడాలి. ఓకే. నా సత్య వస్తువు కేనచిదపి ప్రకారేణ జన్మ సంభవతి. ఈ మూడు సంభావ్యతలలో, మూడు ఆప్షన్స్లో వికల్పాలు అంటాం. వికల్పములు అంటే ఆప్షన్స్. దేర్ ఆర్ 3 ఆప్షన్స్. 1, ఎనీథింగ్ కెన్ బి బార్న్ బై ఇట్ సెల్ఫ్. 2, ఎనీథింగ్ కెన్ బి బార్న్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ ఇట్ సెల్ఫ్, ఆర్ ఇట్ కెన్ బి బార్న్ అవుట్ ఆఫ్ ఇట్ ప్లస్ సంథింగ్ ఎల్స్. ఆల్ దీస్ పాసిబిలిటీస్ వీ హ్యావ్ టు సీ. 3 రకాల వస్తువులను గురించి కూడా మాట్లాడుతున్నారు. రెండో లైన్లో ఏం చెప్పారు? 3 రకాలైనటువంటి కార్యాలు. ముందు కారణం ఫస్ట్ లైను, రెండవ లైన్ కార్యం. రెండో లైన్ ఏమిటి? సత్, అసత్, సదసత్. చదవండి రెండో లైను. సదసత్ సదసద్వాపి న కించిద్వస్తు జాయతే. సద్వాపి, అసద్వాపి, సదసద్వాపి. అంటే అంటే కార్యము సత్తందున కాదు, అసత్తందున కాదు, పోనీ రెండిటి మిశ్రమం అందున అది కాదు. అంటే వస్తువు జాయతే అంటే కార్యం, పుట్టినటువంటి వస్తువు అది సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్తు కాదు. చూడాలి.
న తావత్ స్వయమేవా. సో నౌ లెట్ us go to the భాష్యం. మొదటి పద్ధతి ఏమిటి? కొండ తనంతట తాను పుట్టలేదు. స్వతోవా తావత్ స్వయమేవ స్వతః స్వరూపాత్ స్వయమేవ న జాయతే న తావత్ స్వయమేవ. అపరినిష్పన్నాత్ స్వతః స్వరూపాత్ స్వయమేవ న జాయతే. భాష్యంలో రాశారు అపరినిష్పన్నాత్. భాష్యంలోకి వెళ్ళొచ్చు కదా, మీరు భాష్యం చూడొచ్చు. సంక్షిప్త భావం చూద్దాం. తార్కిక దృష్టిలో లోకంలో ఏ వస్తువు కూడా తనంతట తాను గాని స్వతోవా వేరొక దాని నుండి కానీ పరతోవాపి ఇతర కారణం నుండి, ఇతరది రెండో కారణం నుండి కానీ లేదా రెండు కలిసి కానీ ఉభయతః స్వతోవా పరతోవాపి పుట్టడం లేదు. న జాయతే. తార్కిక వికల్పాల ద్వారా, వికల్పాలంటే ఏంటి చెప్పాను ఇప్పుడు? ఆప్షన్స్. దెర్ ఆర్ 3 ఆప్షన్స్ ఫర్ ది కారణ, ఫర్ బీయింగ్ కారణ. 1 by itself, 2 with from something else other than itself, 3 a combination of itself and something else. These are the 3 vikalpas or options of discussion. What are the options about karya? Sat, asat, sadasat. అంటే కార్యము సత్ అయిందా, సత్ అయిందా, సదసత్తా, ఏ రకంగానూ నా కించిత్ వస్తు జాయతే. సరే, ముఖ్య తాత్పర్యం ఏమిటి? వికల్పాలు, ఆప్షన్స్. వికల్పం అంటే తెలుసుకోవాలి. వికల్పం అంటే ఆప్షన్స్. గౌడపాదులు ఉత్పత్తివాదాన్ని సమూలంగా పెరికి అవతల పారేయడానికి చక్కగా కృషి చేస్తున్నారు. సర్వసమ్మతమైనటువంటి లాజికల్ ఆప్షన్స్ని వాడుతున్నారు. మొదటి భాగం ఏమిటి? స్వతః, తన నుండి. ఒక వస్తువు తన నుండి తానే ఎలా పుడుతుంది? ఉనికిలో ఉన్న వస్తువు మళ్ళీ పుట్టక్కర్లేదు. ఆల్రెడీ కొండ ఉందండి, దాని నుంచి అదే పుట్టిందన్నామండి. అంటే ఆల్రెడీ ఉన్నది మళ్ళీ దాన్ని ఎందుకు పుట్టడందుకు? మట్టి నుండి మట్టి పుట్టదు, కొండ నుండి కొండ పుట్టదు. పరతః, ఇతర వస్తువు నుండి, దానికి సంబంధం లేని వేరొక వస్తువు నుండి పుట్టదు. ఇసుక నుండి నూనె రాదు, ఆవు నుండి గుర్రం పుట్టదు. ఉభయతః అంటే కొంచెం మట్టిని కొంచెం ఇసుకని రెండూ తీసుకుని ఆవునో గుర్రాన్నో మరోదో పుట్టించలేము. విడివిడిగా కూడా సాధ్యం కాదు. ఇది సంగ్రహంగా చెప్తుంది. ఇప్పుడు భాష్యంలోకి వెళ్ళాలి. స్వతః పరతః ఉభయతః వా అన్నారు ఆయన. ఉభయతః కారికలో లేదు, అదొక ఆప్షన్, అది కూడా చేర్చుకో. స్వతః తనకు తానుగా కానీ, పరతః ఇంకొక దాని వలన కానీ, ఉభయతః మిశ్రమ వలన కానీ, సద్ అసద్ సదసద్వా న జాయతే. అవి కార్యాలు. స్వతః పరత ఉభయత అనేది కారణాలు. న తస్య కేనచిత్ ప్రకారేణ జన్మ సంభవతి. న తావత్ స్వయమేవ అపరినిష్పన్నత్వాత్ స్వతః స్వరూపాత్ స్వయమేవ జాయతే. యథా ఘటః తస్మాత్యేవ ఘటాత్. దాని తనక వివరణ చెప్తా. కొండ ఉందండి, కొండంతోటి ఈ కొండ నుంచే పుట్టింది అందాం అనుకోండి. అంటే దీనికి ముందు కొండ ఉంది, ఆ కొండ నుంచి ఈ కొండ పుట్టింది అలా చెప్పామనుకోండి. ముందు కొండ ఉంటే మళ్ళీ ఇది పుట్టడం ఎందుకు? అక్కర్లేదుగా. దీనికి ముందుగానే ఒక కొండ ఉంటే, దీనికి ఒక కారణం ముందు కొండ ఉంటే, ఆ కొండే మళ్ళీ కొండగా పుట్టాల్సిన అవసరం ఏముంది? రాదు. ఏదైనా సరే అది అదే రూపంలో ముందుగా ఉండి మళ్ళీ అదే పుట్టిందని చెబితే దానికి కార్యకారణ సంబంధం ఉండదు. ఆ రెండు స్లైట్ మాడిఫికేషన్స్లో ఏదైనా కొంచెం వస్తు రూపంలో మారవచ్చు, కానీ ఆ మొదట ఉన్నదే ఇది ఒక్కటే. అలాంటప్పుడు దాని నుంచి కొండ పుట్టింది, సృష్టి నుంచి సృష్టి పుట్టింది అని చెప్పడం వీలు లేదు. తావత్ స్వయమేవ కుండయే అపరినిష్పన్నత్వాత్, తరువాత పుట్టేటటువంటి కుండగా స్వతః స్వరూపాత్, తన యొక్క స్వరూపంతో స్వయమేవ ఈ కుండయే జాయతే పుట్టింది. అంటే దేర్ ఈజ్ వన్ పార్ట్, దిస్ పార్ట్ గేవ్ బర్త్ టు అనదర్ పార్ట్. ఈ పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ వచ్చింది. అంటే ఏమిటి? ఆల్రెడీ పార్ట్ రూపంలో అది ఉంటే మళ్ళీ పార్ట్ కారణం అవడానికి వీరు లేదు. అంటే పార్ట్ అనదర్
apart. They can't have a karya-karana sambandha. Very simple. Yadha ghataha tasmati eva ghatat. ఈ ఘటాత్ ఘటము కంటే ఘటహ ఈ ఘటము ఒక్కటే. నాపి పరత. ఓకే, ఇంకొక వస్తువు తీసుకో. అన్యస్మాత్ అన్యు, అన్యస్మాత్ అన్య, వేరొక దాని నుంచి ఇంకొకటి. యథా ఘటాత్ పటః పటాంతరం. తీసుకోండి, పటం అంటే వస్త్రం. ఈ వస్త్రం నుంచి కొండ పుట్టిందా? వస్త్రం నుంచి కొండ ఎలా పుడుతుందండి? అసంభవం. వస్త్రం నుంచి కొండ వచ్చే పరిస్థితే లేదు. పోనీ కాంబినేషన్ అండి, కొంచెం క్లాత్ను కొంచెం కొండను రెండు పట్టుకొచ్చి మళ్ళీ కొత్త కొండను తయారు చేద్దాం, వీలు పడదు. విరోధాత్ యథా ఘటపటాభ్యాం ఘటః పటః వా న జాయతే. ఘటత్వంలో పటత్వం లేదు, పటత్వంలో ఘటత్వం లేదు. ఎప్పుడైతే ఘటం అన్నామో అది వస్త్రము కాదు, ఎప్పుడైతే వస్త్రం అన్నామో అది ఘటము కాదు. అంచేత కాంబినేషను కుదరదు. ఘటపటు వా న జాయతే, అది మొదటి భాగ్యం. ఓకే, ఇప్పుడు కొన్ని స్లైడ్స్ చూసి మళ్ళీ లోపలికి వెళ్దాం. దానికన్నా ముందు కొంచెం కూడా డిస్కషన్. తావత్ స్వయమేవ స్వతః స్వరూపాత్ న జాయతే స్వయమేవ అపరినిష్పన్నాత్ స్వతః స్వరూపాత్ స్వయమేవ న జాయతే. కొండ నుండి పుట్టదు. ఎందుకు? కొండ నుండి కొండ పుట్టాలంటే కొండ కార్యంగా ఉండాలి, మరియు కొండ కారణంగా కూడా ఉండాలి. అంటే పుట్టినటువంటి కొండ కార్యము, పుట్టించినటువంటి కొండ కారణము. కొండ తనకు తాను కారణం కాలేదు. ఎందుకంటే తనకు తాను కారణం కావాలి అంటే ఈ కొండ పుట్టకముందే ఆ కారణమైన కొండ ముందు ఉండాలి, ముందు ఉండాలి. కార్యకారణ సంబంధంలో కారణం ఎప్పుడు ముందు ఉండాలి, కార్యం వెనకాల ఉండాలి. అంటే ఇప్పుడున్న కొండ కన్నా ఏ కొండ నుంచి ఇదైతే పుడుతుందో ఆ కొండ దీనికన్నా ముందు ఉండాలి. అంటే కొండగా ఉండడానికి ముందే ఉండాలి. అది కారణంగా ముందే ఉంటే అది పుట్టాల్సిన అవసరం లేదు. అందువలన అది తన నుండి పుట్టదు. నియమం ఏమిటి ఇక్కడ? కారణం కార్యం కంటే ముందుగా ఉండాలి. అందువలన ఘటః ఘటము, ఘటాత్ ఇంకొక ఘటము నుండి న ఉత్పద్యతే పుట్టదు. ఘటః ఘటాత్ న ఉత్పద్యతే. వై? ఇఫ్ ఘటము నుంచి ఘటము కావాలంటే, కొండ నుంచి కొండ కావాలంటే ఈ కార్యమైన కొండ కన్నా కారణమైన కొండ ముందు ఉండాలి. అది ముందు ఆల్రెడీ కొండగా ఉండి ఉంటే మళ్ళీ కొండగా పుట్టాల్సిన అవసరం లేదు. ఈ కొండ అని చెప్పినప్పుడల్లా ఎక్స్టెండ్ ఇట్ టు ఎనీ ఎగ్జాంపుల్ యూ వాంట్, ఆర్ ఈవెన్ ద విశ్వం అండ్ సృష్టి. నాపి పరతః. నెక్స్ట్ది అంటే పరతః అంటే ఇంకొక దానిని. అన్యస్మాద్ అన్య, ఇంకొక ఒకదాని నుండి మరొకటి. అన్యస్మాద్ అన్య అంటే ఒక పదార్థం నుండి మరో పదార్థం. ఏమిటి ఎగ్జాంపుల్? యథా ఘటాత్ పటః పటాత్ పటాంతరం నాపి పరతః. కొండ మరొక కారణం నుండి పుట్టుండొచ్చండి. కొండ పుట్టడానికి కొండ ముందు ఉండాలన్నారు, పునః వదిలేయండి. కొండ వేరే కారణం నుండి పుట్టిందండి. పరతః అంటే వేరేదైనా కారణం నుంచి పుట్టింది. కొండ కాని దాని నుంచి పుట్టిందండి. కొండ కాకుండా ఏదైనా ఉంటే దాని నుంచి పుట్టిందండి అన్నాం అనుకోండి. పరతః అనేది మూలంలో ఉంది. అన్యస్మాద్ అన్య అన్నారు. అన్య అంటే మరొక వస్తువు, అన్యస్మాద్ అన్య అంటే మరొక వస్తువు నుంచి ఇంకొక వస్తువు. ఉదాహరణ యథా ఘటాత్ పటః. కొండ నుండి బట్ట పుట్టదు, బట్ట నుండి కొండ పుట్టదు. పుస్తకం నుండి కుర్చీ పుట్టదు, కుర్చీ నుంచి పుస్తకం పుట్టదు. ఇంకా ఎన్నైనా చెప్పవచ్చు. వేరే దాని నుండి కూడా ఏ వస్తువు పుట్టదు. ఎందుకు? కొండ అనగానే దానిలో కొండత్వం ఉన్నది, ఘటత్వం ఉన్నది. పటమందన పటత్వం ఉన్నది. పటత్వము వేరు, ఘటత్వము వేరు. ఈ పటఘటత్వములు ఒకదానికి ఒకటి సంబంధపడినవి కావు. బట్ట నుండి కొండ పుట్టదు, కొండ నుండి కొండ పుట్టదు. అంటే కొండ నుండి కొండ స్వతహాగా పుట్టలేదు. రెండవ సంభావ్యత అయినటువంటి ఇంకొక వస్తువు నుంచి కూడా కొండ పుట్టదు. ఆ పటము వస్త్రం బదులు మీరు ఏదైనా తీసుకోవచ్చు. మూడవ సంభావ్యత ఏమిటి? మూడవ వికల్పము, ఆప్షను మిశ్రమంలో కొండ
కుండ బట్ట నుండి పుట్టింది. అంటే కుండ అనేటటువంటి కాంబినేషన్ ఆఫ్ పాట్ అండ్ క్లాత్. కుండ అండ్ క్లాత్ కాంబినేషన్ నుంచి కుండ పుట్టింది. అటువంటి మిశ్రమం నుంచి పుట్టిండొచ్చు కదా. తథా నోభయతః విరోధాత్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద భాష్యం. నా ఉభయతః విరోధాత్ యథా ఘటపటాభ్యాం ఘటః పటో వా న జాయతే. మూడవ ఆప్షన్ కూడా పోయింది. తథా అదే విధముగా ఉభయతః నా మిశ్రమం నుంచి కూడా ఒక ఒట్టి వస్తువేది పుట్టలేదు. ఎందుకు? విరోధము. ఏమిటి విరోధము? కుండలో ఘటత్వం పటత్వం లేదు, పటంలో ఘటత్వం లేదు. దెర్ ఈజ్ నో కుండానెస్ ఇన్ క్లాత్, దెర్ ఈజ్ నో క్లాత్నెస్ ఇన్ ది కుండ. ఒకే వస్తువును ఘట పట రెండు అని మీరు చెప్పలేరు. ఎందుకంటే అది ఘటమైతే పటము కాదు, పటమైతే ఘటము కాదు. అంటే ఘట అనే పేరు చెప్పగానే ఇది వస్త్రం కాదు, పటము అని చెప్పగానే ఇది కొండ కాదు అని చూపించేస్తుంది. అంచేత ఆ మిక్స్చర్ నుంచి కూడా తథానోభయతః విరోధాత్ యథా ఘటపటాభ్యాం ఘటః పటః వా న జాయతే తథా నోభయతః విరోధాత్ బికాస్ ఆఫ్ ద కాంట్రడిక్షన్. ఘటపటాభ్యాం ఘటః పటో వా న జాయతే. కారికల గౌడపాదాచార్యుల వారు ప్రపంచానికి బ్రహ్మకు మధ్య కార్యకారణ సంబంధం లేదని మాత్రమే కాకుండా, ప్రపంచానికి బ్రహ్మకి కార్యకారణ సంబంధం ఎలాగూ లేదు, అది చూపించేసాం చాలాసేపు బట్టి. ఏ రెండు వస్తువుల మధ్యనైనా కార్యకారణ సంబంధం లేదు అని చెప్తున్నారు. ఎందుకు? ఏ వస్తువు తన నుంచి అది పుట్టదు, అది ఇంకొక వస్తువు నుంచి పుట్టదు, ఆ కాంబినేషన్ నుంచి పుట్టదు. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఆయన 3 రకాలు ఏం చెప్పారు? సంభావ్యతలు అంటే ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. వికల్పాలు 3 రకాల వికల్పాలు. కారణత్రయ వికల్ప ఈజ్ రూల్డ్ అవుట్. నౌ కార్యత్రయ వికల్ప అనేదాన్ని 2వ లైన్లో తీసుకొస్తుంది. 3 రకాల కారణాలు ఏమిటి? కొండ తనంతట తానుగా కొండ అనే కారణం నుంచి పుట్టడం వీలుపడదు, కొండ కాని ఇంకో కారణం వస్త్రం నుంచి పుట్టడం వీలుపడదు. పోనీ కాంబినేషను వస్త్రము కొండ కాంబినేషను వీలుపడదు. ఘట ఘటాత్ న జాయతే, పటాత్ న జాయతే, ఘటపట కాంబినేషనాత్ న జాయతే. కొండ తానంతట తాను పుట్టదు, అయిపోయింది. ఎందుకు? ఘటపట కాంబినేషన్ నుంచి పుట్టచ్చు కదా. అదృష్టత్వాత్. కుండ బట్ట నుండి పుట్టదు, మనం ఎప్పుడు చూడలేదు. వీ హ్యావ్ నెవర్ సీన్ ఏ పాట్ అరేజింగ్ అవుట్ ఆఫ్ ఎ క్లాత్. మిశ్రమం నుంచి కూడా మనం చూడలేదు, ఆ మిశ్రమం కూడా ఉనికిలో ఉండదు. ఇప్పుడు ఏమిటండి మీకు సందేహం రావాలి, ఒక పెద్ద సందేహం. ఆ సందేహం ఏమిటి? కొండ నుంచి పుట్టదు, కొండ వస్త్రం నుంచి పుట్టదు, కాంబినేషన్ నుంచి పుట్టదు అని చెప్పాను. మీకు పెద్ద సందేహం. కొండ దేని నుంచి పుట్టింది? మట్టి నుంచి వచ్చింది. మట్టి నుంచి పుట్టింది కదా, మరి అది వదిలేశారు. అన్ని ముఖ్యమైనటువంటిది మట్టి నుంచి కొండ పుట్టిందని చెప్పడం అనేసారు మీరు. ముఖ్యమైనది ఓ పూర్వపక్షం వస్తున్నాడు. ఆ పూర్వపక్షం రావడానికి ముందు ఈ స్లైడ్స్ చూసేద్దాం ఒకసారి. అజాతివాదం సృష్టి లేమి నిర్మాణం అలాత శాంతి ప్రకరణం 22వ కారిక. వేదాంతము మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రం రెండు ఒకటే చెప్తున్నాయి. ఏం చెప్తుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం? ఏమయ్యా మూర్తి, కెన్ మ్యాటర్ బి క్రియేటెడ్? Matter cannot be created, destroyed అంటారు. Cannot be created. Energy can be created, cannot be created. Ravi, can it be destroyed? Cannot. No. This is called law of conservation of mass or matter or energy. Okay? Energy or mass can neither be created nor destroyed. పదార్థాన్ని లేదా శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము. భగవంతుడు కూడా సృష్టించలేడు. విశ్వం నిత్యమైనది. ఎలాగా? వ్యవహారికంగా జాయమానం వస్తు తత్కించిన జాయతే. పారమార్థికంగా ఏం చెప్తుంది? యత్ జాయమానం వస్తు, పుట్టినటువంటి ఏది కూడా కించిన్న జాయతే. ఏ వస్తువు పుడుతుందని అనుకుంటున్నారో, ఏ పుణ్య వస్తువు, ఏ బ్లెస్డ్ ఆబ్జెక్ట్ పుడుతుందని అనుకుంటున్నారో అది పుట్టదు. చూడండి, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. నిన్న రాత్రి నిద్రపోయినప్పుడు అవ్యక్తంలో ఉన్నా, పొద్దున్న లేచేసరికి వ్యక్తంలో ఉన్నా.
మళ్ళీ రాత్రి నిద్రపోయేసరికి అవ్యక్తంలో కలిపి. అరే నాన్న భారత, ఈ సృష్టి నువ్వు వ్యష్టి, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి, వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి తిరుగుతున్నారా అక్కడ చూపించినట్టు. మొదట అవ్యక్తము, మధ్యలో అవ్యక్తము, చివరిలో అవ్యక్తం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భరత అవ్యక్త నిధనాన్ని. యూ కెన్ అప్లై ఇట్ టు డైలీ లైఫ్, యూ కెన్ అప్లై ఇట్ టు ఇండివిజువల్ లైఫ్, యూ కెన్ అప్లై ఇట్ టు ద ఎంటైర్ సృష్టి ఆల్సో. సృష్టి కొంతసేపు వ్యక్తము, కొంతసేపు అవ్యక్తము తిరుగుతూ ఉన్నది. దీనిలో పుట్టుక చావు అనేది ఎక్కడుంది, ఏది మొదలు చెప్పడానికి? అవ్యక్తం మొదల, వ్యక్తం మొదల, వ్యక్తం మొదల, అవ్యక్తం మొదల. అవ్యక్తం వ్యక్తమవుతుంది, వ్యక్తం అవ్యక్తమవుతుంది. కొత్తగా సృష్టించబడినది ఏదీ లేదు. The matter can be created nor destroyed. It only transforms into different forms and is available in what is missing in one form as matter is available as energy. What is available in energy can be transformed back into matter. E is equal to mc square. This is the sutra. Okay. స్వతో వా పరతో వాపి న కించిత్ వస్తు జాయతే సత్ అసత్ సదసద్ వాపి న కించిత్ వస్తు జాయతే. వాట్ ఆర్ ద పాసిబిలిటీ? స్వతః తన నుండి తను పుడుతుందా? పుట్టదు. కొండ వస్త్రం నుండి కొండ పుట్టిందా? పరతః పుట్టదు. ఉభయతః కాంబినేషను పుట్టదు. 3 రూల్ ఉంటాయి. ఇంకా సత్తు అసత్తు సదసత్తు కార్యం గురించి తర్వాత వెళ్తాం. నా తస్య కేనచిదపి ప్రకారేణ జన్మ సంభవతి. ఏ ప్రకారంలో చూసినా, ఏ పద్ధతిలో చూసినా వస్తువు పుట్టదు. అదిగో ఈ కొండగారు ఉన్నారు. ఈ కొండగారు పుట్టడానికి ఈ కొండగారు కారణము. ఆల్రెడీ ఇది కొండగా ఉంటే మళ్ళీ దీనికన్నా ముందు ఉండాలి. దీనికన్నా ముందుంటే మళ్ళీ ఇది కొండ అవ్వాల్సిన అవసరం లేదు. కొండ తనంతట తాను పుట్టింది అంటే ఆ వాదన తప్పు. ఎందుకు? కారణం కార్యం కంటే ముందు ఉండాలి. ఓకే, కొండ తనకు తాను కారణం కావాలంటే అది పుట్టక ముందే ఉనికిలో ఉండాలి. పుట్టక ముందే ఉనికిలో ఉంటే మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏముంది అంటే అసాధ్యం. ఘట ఘటాత్ న ఉత్పద్యతే. దట్ ఇస్ పరత. ఇగో వస్త్రం, ఈ వస్త్రం నుంచి కొండ పుట్టింది అనడానికి వీల్లేదు. కొండ నుంచి పుట్టలేదు, కానీ కొండ కాని మరో దాని నుంచి పుట్టింది. పరతః అన్నాం అనుకోండి, వస్త్రం నుంచి అనుకోండి. వస్త్రం నుంచి కొండ పుట్టడం అదృష్టం, ఎక్కడా చూడలేదు. అదృష్టం అంటే లక్కరి కాదు, అదృష్టత్వాత్ అంటే దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫర్ దాట్. బట్ట నుండి కొండ పుట్టదు, పుస్తకం నుంచి కుర్చీ పుట్టదు, కుక్క నుంచి గేదె పుట్టదు, కుర్చీ నుంచి పుస్తకం పుట్టదు. ఎన్నైనా రాసుకోవచ్చు. తీర్పు అసాధ్యం. అన్యస్మాత్ అన్యః న జాయతే. ఇందాక ఏం చెప్పాము? ఘటాత్ ఘటః న జాయతే న ఉత్పద్యతే, అన్యస్మాత్ అన్యః న జాయతే, పరతః నాట్ పాసిబుల్. ఓకే, మిశ్రమం నుంచి పుట్టింది. ఘటత్వము పటత్వము కలిగి ఉన్న ఒక వస్తువు ఏదైనా ఉందా? లేదుగా. కొండా బట్టల మిశ్రమం నుంచి కొండ పుట్టింది అంటే విరోధాత్. ఒకే వస్తువు ఘటంగాను మళ్ళీ పటంగాను ఉండలేదు. ఘట అనేది పటత్వాన్ని నిరాకరిస్తుంది, పటము అనే శబ్దం ఘటత్వాన్ని నిరాకరిస్తుంది. ఇది అసాధ్యము, అసంభవము, విరుద్ధాత్ అన్నారు. ఎందుకు? ఎప్పటికీ సాధ్యం కాదు. ఘటపటాభ్యాం ఘట పటో వా న జాయతే. ఘటపటముల మిక్స్చర్ నుంచి అటు ఘటము గాని ఇటు పటము గాని న జాయతే, పుట్టలేదు. 3 సెంటెన్సెస్ రాసుకోండి. ఘట ఘటాత్ న ఉత్పద్యతే. ఘటము ఘటము నుంచి పుట్టలేదు. ఎందుకు పుట్టదు? దీనికి ముందే ఉండాలి. ముందే ఉంటే అది ఆల్రెడీ అవైలబుల్గా ఉంటే కారణం ముందు ఉండాలి. మళ్ళా అదేగా పుట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక దాని నుంచి పుట్టింది. అన్యస్మాత్ అన్యః న జాయతే వై అదృష్టత్వాత్. దెర్ ఇస్ నో ఎవిడెన్స్. థర్డ్, దిస్ కాంబినేషన్ ఇస్ అన్టెనబుల్. విరుద్ధాత్ ఘటపటాభ్యాం ఘటః పటో వా న జాయతే. ఓవర్. నౌ సత్ అసత్ సదసత్ ఈ 3 రకాల కార్యాల్లోకి చూపిస్తున్నారు. వీటి కొంచెం వెనక్కి వెళ్ళాక చూద్దాం. ఇప్పుడు
పూర్వపక్షం వచ్చారు. మనకు వచ్చిన సందేహం వాడికి వచ్చింది. సరేనండి, వస్త్రం నుంచి కొండ పుట్టలేదు కానీ మరి మట్టి నుంచి పుట్టింది కదా సార్ నన్ను పూర్వపక్షం అంటున్నాడు. మృదో ఘటో జాయతే పితుశ్చ పుత్ర. తండ్రి నుంచి కొడుకు పుట్టడం చూస్తున్నాం, తల్లి నుంచి కూతురో కొడుకు పుట్టడం చూస్తున్నాం, మట్టి నుంచి ఘటం పుట్టడం చూస్తున్నాం, అలా చెప్పొచ్చుగా అన్నారు. అంటే ప్రమాణమైనటువంటి ఎక్స్పీరియన్స్ వదిలేసి మీరేదో గోడ నుంచేమోనేమో టేబుల్ పుట్టలేదు, టేబుల్ నుంచేమో కుర్చీ పుట్టలేదు, ఇవి చెప్తున్నారేమిటి? ఎవరైనా అలా అన్నారా? అనలేదు కదా ప్రపంచంలో. మట్టి నుంచి కొండ పుట్టిందని మీరే రోజు చెప్తున్నారు అంటున్నారు. సత్యం, వెరీ ట్రూ. ఓ, చాలా ఇంటెలిజెంట్గా ఉన్నావే, నువ్వు చెప్పింది నిజమేనా ఓయ్? మట్టి నుంచి కొండ పుడుతున్నట్టుంది ఓయ్ అన్నారు. అస్తి జాయత ఇతి ప్రత్యయ శబ్దచ మూఢానాం. డైరెక్ట్ హిట్. ఓన్లీ ఎ ఫూలిష్ ఫెలో విల్ సే దట్ ఎ పాట్ ఈజ్ బార్న్ అవుట్ ఆఫ్ క్లే. మట్టి నుంచి కుండ పుట్టిందనే మాట అనే ఆలోచన, ప్రత్యయం అంటే ఆలోచన, శబ్దం అంటే మాట, బుద్ధిలో ఆలోచన కానీ చెప్పడం కానీ మూఢానాం. అస్థి ఉన్నది మట్టి, జాయత కొండ పుట్టింది, ఇతి అని ప్రత్యయ బుద్ధిలో ఆలోచన, శబ్ద రాయడం చెప్పడం, మూఢానాం. ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద ఫూల్. తౌ రెండు ద్వివచనం. తౌ ఏవతు అంటే ఏమిటి? కొండ మట్టి. శబ్ద ప్రత్యయం, ఒకటి శబ్దము బయటకి చెప్పాము, రెండోది ప్రత్యయం. తౌ అంటే శబ్ద ప్రత్యయం, అంటే ఎదర్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎ థాట్. ఈ రెండు కూడా వివేకిభి, వివేకం ఉన్నవాడు, పరీక్ష్యతే పరీక్షించుతారు. అది కూడా ద్వివచనంలో ఉంది. పరీక్షతే అనే దానికి ద్వివచనం పరీక్ష్యతే. తౌ ద్వివచనం, ప్రత్యయౌ శబ్ద ప్రత్యయౌ ద్వంద్వ సమాసం ద్వివచనం. శబ్ద ప్రత్యయం, శబ్దం అంటే ఎక్స్ప్రెషన్ బై వర్డ్ అండ్ ప్రత్యయ ఈజ్ బుద్ధి. వివేకిభి, లెర్నడ్ పర్సన్, పరీక్ష్యతే, దే ఎగ్జామిన్, ఇస్ ఇట్ ట్రూ, కిం సత్యం ఏవ, ఇది నిజమా? తౌ ఈ రెండు, ఈ కొండ మట్టి అనేటటువంటివి, తౌ సత్యం ఏవ ఉత ఆర్ మృషా అబద్ధమా. మృష అంటే అబద్ధం, ఉత అంటే నిశ్చయంగా అని కూడా చెప్పుకోవచ్చు. ఉత అంటే లేక, ఆర్ ఎండ్ చ అనే అర్థంలోనూ వాడవచ్చు. లేకపోతే ఉత అనేటటువంటిది ఎంఫాటిక్గా నిశ్చయంగా అది మృషయా అని కూడా చెప్పుకోవచ్చు. శబ్ద ప్రత్యయ వివేకిభి పరీక్షేతే కిం. What they will examine? Parikshate. They will examine these two. What are those? Satyameva Murusha. మళ్ళా రెండు వచ్చాయి. సత్యము మృష, శబ్దము ప్రత్యయం, కొండ మట్టి అన్ని తౌ తౌ తౌ. సో ఇది యావతా పరీక్షమాణే, ఈ విధంగా పరీక్షించిన పిదప శబ్ద ప్రత్యయ విషయం. శబ్దం అంటే మాట, ప్రత్యయం అంటే ఆలోచన. వాటి గురించి పరీక్షిస్తే వస్తు ఘటపుత్రాది లక్షణం. వస్తువు అంటే ఏమిటి? ఘటం అనుకో, ఇందక్కడ నువ్వు లేకపోతే పుత్రుడు అన్నావు, అదో అనుకో, మా ఆది ఎట్సెట్రా, ఇవన్నీ శబ్దమాత్రం ఏవ తత్. ఇవి ఓన్లీ వర్డ్. దేర్ ఈస్ నథింగ్, an iota of change that occurred between clay and the pot. Clay is pot, pot is clay. Only a foolish fellow thinks that a pot is born. What is born is only clay. The shape of the pot is what you created. Nama ఆకారా లేక రూపాలు, వాచారం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అంటూ ఛాందోగ్య శృతిని కోట్ చేస్తుంది. ఓకే, స్లైడ్స్ చూద్దాం. స్లైడ్స్ చూడటానికి ముందు కొంచెం టెక్స్ట్ విశ్లేషించుకుందాం. నన్ను అవును కానీ మృదో ఘటో జాయతే పితశ్చ పుత్ర. ఓకే, మట్టి నుంచి కొండ పుట్టింది, తండ్రి నుంచి కొడుకు పుట్టాడు, తెలిసిందే కదా, ఇదెందుకు వదిలేశారు మీరు? సత్యం, వెరీ ట్రూ. ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ అబ్జర్వేషన్. యా,
made a wonderful observation that the pot is born out of clay. Very good. What an intelligent man you are. Remember, asti jayata iti. పుట్టింది అస్థి జాయత ఇది. అస్థి జాయత ఇది. పుట్టింది ఉన్నది, మట్టి ఉన్నది, కొండ పుట్టింది అనేటటువంటిది శబ్ద ప్రత్యయ. శబ్దము మాట, ప్రత్యయము మనసులో ఉన్నది. ఈ రెండు మూఢానాం మూఢుల చేతనే ఈ విధంగా అనిపించు. తావేవతు శబ్ద ప్రత్యయౌ వివేకి పరీక్షితే. ఎన్ ఇంటెలిజెంట్ మ్యాన్ రియలీ అనలైజెస్. ఈజ్ దేర్ ఎనీ ప్రొడక్షన్? ఈజ్ దేర్ సంథింగ్ రియలీ క్రియేటెడ్? Something really is born. No, same clay has transformed into a pot and we gave a name. Kim satyameva tau. Are this true? Ota or else mrusha iti. Yavata te ఈ విధంగా పరీక్షమాణే పరీక్షించిన తరువాత శబ్ద ప్రత్యయ విషయం. వస్తువంతా కూడా శబ్దము ప్రత్యయము. ఏదర్ ఏ మెంటల్ కాన్సెప్ట్ ఆర్ ఏ ఫిజికల్ వర్డ్. ఘటపుత్రాది లక్షణం శబ్దమాత్రం ఏవ తత్ వాచారంభణం. సో మనం గమనించదగినది, రిజిస్టర్ చేసుకోవాల్సినది ముఖ్యమైన పేర. మూడవ వ్యక్తి వచ్చాడు, అన్ని రకాల పాసిబిలిటీస్ ఎగ్జాస్ట్ చేస్తున్నాం అన్నారు, కానీ మీరు ముఖ్యమైన పాసిబిలిటీ మిస్ కొట్టేశారు. ప్రపంచం మొత్తం మాట్లాడుకునే అత్యంత ముఖ్యమైనటువంటి ఆప్షన్ ఒకటి ఉన్నది, ఆ ఆప్షన్ మీరు వదిలేశారు. అత్యంత స్పష్టమైన విషయాన్ని మీరు కప్పి పెట్టేసి ఏది పుట్టలేదని ఏదో ఆగుతున్నారు అన్నాడు. కొండ నుండి పుట్టదు, బట్ట నుండి కొండ పుట్టదు, మిశ్రమం నుండి పుట్టదు. అందరికీ తెలిసిందే, కొండ మట్టి నుండి పుడుతుంది. మా ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు, 10 ఏళ్లవాడు. ఒరే కొండ దేంతో పుడుతుందిరా? మట్టి నుండి అని వాడే చెప్పేస్తాడు కదా. గౌడపాదాచార్యులు అత్యంత ప్రసిద్ధమైన ఆప్షన్ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? కారికలో ఆయన రాయలేదు, శంకరాచార్యులు చెప్పాలి. శంకరాచార్యులు అంటున్నారు, గౌడపాదాచార్యులు ఈ ఆప్షన్ను పరిగణలోకి తీసుకోరు. ఎందుకు? అది అవివేకుల ఆలోచన, మూఢుల చేత చెప్పబడినది. ఇది ఆలోచించదగిన విషయము కాదు, తెలివిలేని వ్యక్తుల చేత కల్పించబడినది. శంకరాచార్యుల అభిప్రాయం ప్రకారం మట్టి నుండి కుండ పుట్టింది అనే ఆలోచన లేకుండా చెప్పే ప్రకటన ఆయన వివరించగానే మనకు తెలుస్తుంది. అవును, కానీ శంకరాచార్యుల సమాధానం సత్యం. ప్రజాదరణ పొందినటువంటి ఊహ ఆధారంగా నేను దాన్ని అంగీకరిస్తాను. ఓకే, జనరల్గా గో అండ్ ఆస్క్ ఎనీబడి ఇన్ ద వరల్డ్, టేక్ ఎ పాట్ and ask him, what is this made up of? What a fool, it's made up of mud. Do you think it is made up of gold? Don't keep it, it's not going to be very valuable, it's only mud. Everyone says satyam. ప్రజాదరణ పొందినంత మాత్రాన అది అబ్సల్యూట్ ట్రూత్ అవక్కరలేదు. చాలా సెంచరీస్ భూమి ఫ్లాట్గా ఉందనుకున్నారు, తరువాత సైంటిఫిక్ డిస్కవరీ వల్ల భూమి గుండ్రంగా ఉన్నది, గోళంగా ఉందని తెలుసుకున్నారు. ఈవెన్ మన వేదాంతంలో కూడా భూమి గుండ్రంగా ఉన్నదనే డిస్క్రైబ్ చేశారు. ఆ తర్వాత చాలా సెంచరీస్ వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు. అందువలననే సూర్యోదయం సూర్యాస్తమేమో ఒకసారి ఆయన గారు ఇటు వస్తున్నారు, ఒకసారి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి రాత్రేమో పెరుగోనందిని బజ్జున్నారు, మళ్ళీ పొద్దున్నే ఆయన వస్తారు. అందువల్ల సూర్యోదయం చాలా రోజులు అనుకున్నారు. ఇప్పుడు తెలుస్తుంది సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడి చుట్టే భూమి తిరుగుతుంది. అంటే ఎవరినైనా అడగండి, గ్రహణాలు ఉన్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. అన్ని విధమైనటువంటి జనరల్లీ ఫిక్స్డ్ ఐడియాస్ డస్ నాట్ మీన్ దే హ్యావ్ ఎనీ వ్యాలిడిటీ. ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లోజ్లీ దే డోంట్ హ్యావ్ ఇంటర్నల్ వ్యాలిడిటీ ఆర్ కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ అంటారు, అది కూడా లేదు. శబ్దశ్చ ప్రత్యయ, శబ్దము ప్రత్యయం. శబ్దం అనగా మాట, ప్రత్యయం అనగా మానసిక ఆలోచన. మూఢానాం మట్టి నుండి కొండ పుడుతుంది అనేది వాళ్ళ మెదడు నుంచి పుట్టింది. బహుశా వాళ్ళ మెదడు మట్టితో తయారై ఉండవచ్చు అంటూ ఆనందగిరి జోక్ చేశారు.
జాగ్రత్తగా ఆలోచించే వ్యక్తులు ఆ స్థితిని అన్వేషిస్తారు. తావేవతు శబ్ద ప్రత్యయం వివేకిభి పరీక్షేతే, పరీక్షిస్తారు ద్వివచనంలో ఉంది. ఆ నిర్దిష్ట భావన, నిర్దిష్ట వ్యక్తీకరణ రెండింటినీ తెలివైన వ్యక్తులు విచారిస్తారు. తెలివైన వ్యక్తులు అధాతథంగా మట్టి నుండి కుండ పుట్టిందని తీసుకోరు. ప్రజాదరణ పొందినంత మాత్రాన అది వాస్తవం కానక్కరలేదు. ప్రజాదరణ సత్యానికి రుజువు కాదు. ఆకాశం ఎంత నీలంగా ఉందండి, ఎవరినైనా అడగండి. ద స్కై ఈజ్ బ్లూ. వాట్ బ్లూ? It is only the particles that reflect the light and absorb all the light and reflect the blue light. That is why it is called Tyndall effect. Okay, sky is not blue. ఈవినింగ్ అయ్యేసరికి ఏం పిక్చర్ అండి, సాయంకాలం సంధ్యారాగం, ఇలా ఆకాశం వెలిగిపోతుంది ఎర్రగా. ఆకాశం వెలుగుతుంది. ఇల్యూషన్. ఎన్నో ఇల్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇల్యూషన్స్ మానవాళిలో ఉన్న ఇల్యూషన్స్ ఏవి నిజము కాదు. సూర్యుడు గురించి చెప్పుకున్నాం. కానీ తావేవా అంటే తౌ ఏవా అని విడదీశారు కరెక్ట్గా. తావేవా అనమాట కలిపితే తావేవా అంటే తౌయేవా. ఈ రెండు కూడా వివేకేభి పరీక్షతే అంటే పరీక్షిస్తారు. శబ్ద ప్రత్యయం అనే ద్వివచనానికి పరీక్షతే అనే ద్వివచనం. వివేకిభి అంటే వివేకుల చేత పరీక్షించబడుతుంది. కిం సత్యం ఏవతౌ, ఈ రెండు నిజమా సత్యమా, ఉత అంటే రెండు ఆర్ అన్న ఎంఫాటిక్ గానన్నా ఇతర ఆర్ ఎంపస్ ఇది. సరే, ఇప్పుడు ఏంట ఎగ్జామిన్ చేశారు. చేసాకేంద్ర యావత అంటే యదా, ఈ విధంగా ఎప్పుడైతే పరీక్షించారో, పరీక్షమాణే సతి యావత యదా, ఎప్పుడైతే ఈ విధంగా పరీక్షమాణే సతి పరీక్షించారో, ఈ రెండింటిని పరీక్షించినప్పుడు శబ్ద ప్రత్యయ విషయ వస్తువు శబ్దమాత్రం ఏవా. శబ్దము ప్రత్యయము విషయానికి వస్తువుకు సంబంధించిన విషయంగా అవి శబ్దమే మనసులోనైనా ఉంది. పైకి కుండ పదము, కుండ ఆలోచన, దానికి సంబంధిత వస్తువు లేదు. దెర్ ఇస్ నో వస్తువు యాజ్ కుండ అవుట్ సైడ్, ఆర్ ఎయిదర్ ఫర్ ద థాట్ ఆర్ ఫర్ ద వర్డ్ యూ సే కుండ. దెర్ ఇస్ నథింగ్ లైక్ కుండ దేర్. దెర్ ఇస్ ఓన్లీ మట్టి. కుండ అనే పదానికి వస్తువు లేదు. కుండ అనే ఆలోచనకు కూడా వస్తువు లేదు. కమల అనేటటువంటి ఒక వ్యక్తి అనే వస్తువు లేదు. చైతన్యం అనేదే ఉంది. కమలాని మీరు పేరు పెట్టుకున్నారు. ఈమె ఫలానా రవిప్రకాష్ అనేటటువంటి వస్తువు లేదు, చైతన్యమే ఉంది. మీరే పేర్లు పెట్టి డివైడ్ చేస్తున్నారు. కుండగా చూసేది కుండ కాదు, కమలగా చూసేది కమల కాదు, నాగరత్నంగా చూసేది నాగరత్నం కాదు. అది కుండగా చూసేది మట్టి మాత్రమే, నాగరత్నంగా చూసేది బ్రహ్మము మాత్రమే, చైతన్యం మాత్రమే. ఇది ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత ఉంటుంది. కమల, నాగరత్న శర్మ, రవిప్రకాష్, రమణమూర్తి అనే పేరులు కొండలాగే కొంతసేపు ఉంటాయి, కొంతసేపు తర్వాత పోతాయి. కొండ అనే పేరు ఎన్నాళ్ళు ఉంది? పుట్టడానికి ముందు దాని కొండ అనే పేరు లేదు. పగిలిన తరువాత దాని రవిప్రకాష్, శర్మ, నాగరత్నం అని అనరు. అప్పుడు అది చైతన్యంగానే ఉంటుంది. కొండ అనే పదార్థం ఉందని మీరంటే, సరే మీకు కొండ ఇచ్చానండి, ఆ కొండని తూకం వేసి ఎంత బరువు ఉందంటే అదేం పెద్ద బ్రహ్మ విద్య, కొండ నేను తూచేస్తాను. తూచి పెట్టాడు బ్యాలెన్స్ 600 grams, టు బి ప్రెసైజ్ 629 grams. ఓకే, దిస్ వెయిట్ బిలాంగ్స్ టు వాట్? This weight of 629 you said, is it the weight of the kunda or weight of the matti? Think. There is కుండా అనే పేరుకి బరువు ఏముంటుంది? లేదు, మట్టికే బరువు ఉంది. ఒక నెక్లెస్ తీసుకెళ్ళారు, ఎంత ఉందండి? 5 తులాలు ఉందండి. ఈ 5 తులాలు నెక్లెస్ కాదు, ఆ బంగారం బరువు. అది నెక్లెస్ అనేది పేరు పెట్టుకున్నారు, బంగారం బరువు. అది అసలు వస్తువే లేదు. వాచారం మనం వికారం నామధేయం. రవిప్రకాష్ ఒక ఆయన, చాలా మంచి ఆయన, చాలా చదువుకున్న ఆయన, మంచి డైరెక్టరు చెప్పారు. నిజంగా ఆ డైరెక్టర్షిప్, ఆ మంచితనము ఆ వ్యక్తికి వెనకాల ఏముంది? చైతన్యమే ఉంది. ఈ పేరులో ఏమీ లేదు.
కుండ మీ నాలుక మీద మాత్రమే ఉంది, బయట పదార్థంలో లేదు. పరీక్షమాణే సతి అంటే సతి సప్తమి, పరీక్షించిన తరుణంలో. యదా ఎప్పుడైతే పరీక్షించావో. శబ్ద ప్రత్యయ విషయం వస్తు, ఆలోచన ప్రత్యయము, శబ్దము మాట, రెండు వస్తువు వేరేది లేదు. ఘటపుత్రాది లక్షణం, ఘట పుత్ర లాగా, వీడు నా పుత్రుడు పేరు పెట్టేశా. వాట్ ఈస్ హీ? ఇన్ఫాక్ట్ హీఈస్ నాట్ ది సన్. హీఈస్ నాట్ ది సన్. He is a bundle of Chaitanya, just as you are a bundle of Chaitanya. You have given a name and you connected with him. This is my son. You are saying son, and on top of that you are saying my son. If you look at carefully, he is not the body, he is not what he is not the name, he is not the form, he is Chaitanya. You are missing the Chaitanya. పుత్రాది లక్షణం అంటే పుత్రుడనేది కూడా, తల్లి అనేది కూడా, కొడుకు అనేది కూడా, భార్య అనేది కూడా ఓన్లీ నామమే, ఓన్లీ రూపమే. నామరూపాలు దాటి చూడగలిగితే దాంట్లోనున్నది ఒక్కటే సత్యం. శబ్దమాత్రం ఏవా వాచారంభణం వికార నామధేయం. ప్రసిద్ధమైన ఛాందోగ్యం. అర్థమేమిటి? వాచారంభణం వికారో నామధేయం. వికార అని ఉంది అక్కడ. వికార అంటే అందవికారంగా ఉన్నాడు, లేకపోతే మార్పు అని చెప్పకూడదు. వికారం అంటే ఏంటంటే వెంటనే మీరు చెప్పేసారు మార్పు అంటారు. ఇక్కడ మార్పు అని కాదు, వికారం అంటే కార్యం అని అర్థం. వాచారంభణం వికార. ఆల్ ద కార్యాస్ ఆర్ ఓన్లీ ఎ వర్డ్, నేమ్ అండ్ వర్డ్. Nothing really is a karya. Everything is Satchidananda Brahma. వికారహ అనే శబ్దమునకు ఆ ఉపనిషత్తు వాక్యం దగ్గర వికారము అంటే కార్యము, వాచారంభణం వికారః నామధేయం. దెన్ వాట్ ఈస్ రియాలిటీ? మృత్తికేత్యేవ సత్యం. Ravi Prakash, sorry, this is only a name. Ramanamurthy, sorry, it is only a form. Then what are they? What is it? There is no they, there is only one. What is that? Chaitanyam eva satyam. Ravi Prakash, asat, ante mithya, kalpitamu. Ramanamurthy asat, Sarma asat, Nagaratma asat, Ajjan Bharti asat. Asat ante kalpitam mithya. What is truth here? Truth is, ivanni vacharambanam. మృత్తికేత్యేవ సత్యం, చైతన్యమేవ సత్యం. ఓకే, నాలుక ద్వారా ప్రారంభించబడినది కార్యమనే పిలువబడే ఏ పదార్థము నిజానికి లేదు. ఊరికే కార్యకారణాలను తల బద్దలు కొట్టుకుంటున్నారు. దగ్గర మట్టి కొండ అనే రెండు పదాలు ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు నవ్వు అడుగుతాను రమణమూర్తి, నవ్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్? మట్టి అండ్ కొండ ఎన్నున్నాయి? రెండు ఉన్నాయి. Can you show me in one hand the pot, the other hand the mud? Impossible. Not at all possible. You cannot separate. Can I show you in one hand and your Chaitanya in the other hand? No, not at all one and the same. So ఒక చేతిలో మట్టిని ఇంకో చేతిలో కుండను పెట్టి చూపించండి చూద్దాం. రెండు వస్తువులు అవి కాదు. పేరు పెట్టావంతే. పేరు పెట్టావంతే. వర్డ్స్, mere words. Why are you quarreling about the name and form? And the name and form, the సద్వస్తు is ఒక్కటే ఉంది. ఓకే, నామరూపానికి తనకంటూ ఒక ఈజినెస్ లేదు. నేను కుండని వేరుగా తీసుకుని మట్టిని వేరుగా చూపలేకపోతున్నాను, మట్టి లేని కుండని ఊహించనే లేకుండా ఉన్నాను. అంటే ఈ ఈజినెస్ ఎవరిచ్చారు? ఈ మట్టి ఇచ్చింది. ఈ మట్టి అరువిస్తే ఇది కొండానికి ఎంతుతుంది, ప్రమిద అని డ్యాన్స్ వేస్తుంది. కొండ అంటే మేల్, ప్రమిద అంటే ఫీమేల్ ఉంటే ఓదంతా ఒకటి పెళ్లి చేసుకుంటున్నాయి. వాట్ ఆర్ యు టాకింగ్? ది ఎస్సెన్స్ ఈస్ ద సేమ్. మట్టి యొక్క ఉనికి మాత్రమే నామరూపాలుగా కొండ, ప్రమిత, కూజాలుగా కనిపిస్తుంది. బంగారము యొక్క ఉనికి మాత్రమే నగల రూపముగా కనిపిస్తుంది. నామరూపానికి ప్రత్యేక ఉనికి లేదు. రెండు వస్తువుల గురించి, రెండు వస్తువుల ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడలేరు. నువ్వు కొండ అన్నా, ఆభరణం అన్నా, రవి అన్నా, శర్మ అన్నా
వాచారంభణం వికారో నామధేయం. ఓన్లీ మూఢా ఏవ కార్యకారణ సంబంధ. ఓన్లీ ఫూల్స్ విల్ సే కుండ ఈజ్ ద కార్య అండ్ మట్టి ఈజ్ ద కారణ. వాట్ ఆర్ యూ టాకింగ్ మై డియర్? హీ హెస్ జస్ట్ బ్లాస్టెడ్ లెఫ్ట్ అండ్ రైట్. దీంతో మొదటి లైన్ అయిపోయింది. ఇక్కడతో క్లాస్ కూడా ఈనాటిది అవుతుంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. రెండవ లైన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బికాస్ వీ డోంట్ హ్యావ్ టు హ్యారీ. ఓకే. నన్ను మృదో ఘటో జాయతే పితశ్చ పుత్ర. అరే ఎంత కామన్ అండి. మట్టి నుంచి కొండ. ఎవరిని అడగండి, చిన్న పిల్లవాడిని అడిగితే చెప్పేస్తున్నాడు కొండ మట్టి నుంచి కొండ పుట్టింది అని చెప్తున్నాడు కదా. కొండ నుండి పుట్టలేదు. బాగుందండి. స్వతహా ఘటాత్ ఘట న జాయతే. బట్ట నుండి పుట్టకపోవచ్చు. పటాత్ నా అసంభవ దుష్టవశాత్. కానీ కుండ మట్టి నుండి పుడుతుంది కదండి. తండ్రి నుండి కొడుకు పుడుతున్నాడు కదండి. ఇది అందరికీ తెలుసు కదండి. అత్యంత స్పష్టమైన ఈ వాస్తవాన్ని మీరెందుకు కన్సిడర్ చేయటం లేదు అంటే, నేను కన్సిడర్ చేయనయ్యా. ఎందుకు? వీఆర్ డిస్కసింగ్ ఎట్ అ హయ్యర్ ప్లేన్. యు ఆర్ స్టిల్ ఎట్ ఎ బాటమ్ అండ్ యు ఆర్ డిస్కసింగ్ ఎట్ ఎ లోయర్ ప్లేన్. ఆచార్య సమాధానం ఏమిటి? మూఢానాం, తెలివితేటలు లేని దృష్టి ఏమిటి? సూర్యుడు ఉదయిస్తున్నాడు, గ్రహణం పట్టింది, ఆకాశం నీలంగా ఉంది, భూమి గుండ్రంగా లేదు, చదునుగా ఉంది. ఇప్పుడు మీరు కదులుతున్నారా? కదలటం లేదా? కదులుతున్నారు. ఎందుకు? భూమి తిరుగుతుంది. అలాగా తెలివి లేకుండా ఆలోచిస్తే భూమి చదునుగా ఉంది, సూర్యుడు తిరుగుతున్నాడు అన్నట్టుగా మట్టి నుండి కొండ పుట్టింది అనే ప్రజాదరణ పొందిన ఒక ఊహ అస్థి జాయతే ఇది ప్రత్యయ శబ్దశ్చ మూఢానాం. ప్రత్యయము శబ్దం. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రత్యయ అండ్ వాట్ ఈస్ శబ్ద. ప్రత్యయ ఈజ్ బుద్ధి ప్రత్యయ ఇన్ ద మైండ్. శబ్ద ఈజ్ వాట్ యు సే అవుట్ సైడ్. వివేకి దే అనలైజ్, దే మెషర్, దే సీ వాట్ ఇట్ ఈస్. విషయాన్ని అలా తీసుకోరు. ఆ భావనను వ్యక్తీకరణల ద్వారా నిశ్చితంగా పరిశీలిస్తారు. తావేవతు అంటే తౌ ఏవ తావేవ. తావేవతు ఈ రెండు కానీ. తు అంటే కానీ, సప్త ప్రత్యయు ఏదర్ ఎ వర్డ్ ఆర్ ఎ కన్సెప్ట్ ఇన్ ద మైండ్. వివేకే పరీక్షవ్యతే. పరీక్షిస్తారు. ఏమిటి పరీక్షిస్తారు? కిం సత్యమేవ తౌ. ఈ రెండు నిజమా? కొండ మట్టి వేర్వేరుగా చూపించగలను నేను. ఓతా ఆర్ఎల్స్ మృష. ఇస్ ఇట్ ఫాల్స్? దే విల్ ఎగ్జామిన్ ఎ రియల్ పర్సన్. నా వాట్ హ్యాపెన్స్? 600 grams of weight of the pot. What is it? What is that? That is the weight of what? The weight of matti. Konda doesn't have a weight on its own. You do not have an existence of your own. You have borrowed the existence from the Chaitanya. Konda borrowed the existence from the matti. The weight, you taste the konda. Nalita చూడండి, మట్టి టేస్టే ఉంటుంది. వాసన చూడండి, మట్టి వాసనే ఉంటుంది. మట్టి లేని భాగం కొండలో ఎక్కడైనా ఉందా? అంతటా ఉంది. చైతన్యమే ఉంది అంతటా. అదే అనుభవంలోకి రావాలి. పదార్థం మట్టి, బయట ఉన్న వస్తువు మట్టి మాత్రమే. కొండ అనే పదార్థం వేరే లేదు. కొండ అంటే ఏమిటి? శబ్ద మాత్రం ఏవా, ప్రత్యయ మాత్రం ఏవా. మానసిక ఆలోచన, నోటి వ్యక్తీకరణ మాత్రమే. ఎప్పుడు? పరీక్షమాణే సతి, వెన్ యు క్లోజ్లీ ఎగ్జామిన్. హూ సెడ్ దట్? I am not saying. Go to Chandogya, the famous mantra, Vacharambhanam vikaro namadheyam mruttiketyeva satyam. మృత్తికా ఇది ఏవ సత్యం. కార్యమనే పిలువబడే ఏ పదార్థము నిజానికి లేదు. దేర్ ఇస్ నో కార్య. ఆల్ కార్యాస్ ఆర్ వాచారంభణం వికారో నామధేయం. నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఓన్లీ వర్డ్స్. మన వాగేంద్రియం ద్వారా ప్రారంభించబడినది మాత్రమే నామధేయం. ప్రతి కార్యము నాలుక మీద ఉన్న ఒక పదం మాత్రమే. మృత్తికేత్యేవ సత్యం. మట్టి ఒకటే సత్యం. కొండ అనేది నామరూపం. నామరూపములకు స్వతహాగా స్వతంత్ర ఉనికి లేదు. సరే, ఇఫ్ యూ వాంట్ టు సే కొండ అండ్ మట్టి, కీప్ on one hand the konda and keep the matti in the other hand. Can you do that? Can you separate? Try and separate the Chaitanya of Nagaratnam
and Nagaratnam separately. Can you do that? You cannot. నియమ సంబంధం ఉండాలంటే రెండు ఉండాలి. కార్యకారణ సంబంధం చెప్పాలి. కొండ నుంచి మట్టి నుంచి కొండ పుట్టింది కార్యకారణ సంబంధం అంటే దర్ మస్ట్ బి టూ థింగ్స్. దిస్ ఇస్ వన్ మట్టి అండ్ దిస్ ఇస్ వన్ కొండ. దీస్ టూ థింగ్స్ దే ఆర్ నాట్ టూ. We don't have two things. The rule is, if you have two things, you said this can be the cause of that. There are no two things there. పరీక్ష చేస్తే ఓ చేతిలో మట్టిని రెండో చేతిలో నామరూపాలని పట్టుకోండి. కొండ అనే నామరూపాన్ని వేరే పట్టుకోండి. ఈ పరీక్ష చేసిన మట్టిని వేరే పట్టుకోండి. ఈ నామరూపమునకు ఈ మట్టి లేనిదే ఎగ్జిస్టెన్స్ ఏది? నామరూపాన్ని వేరు చేయలేరు. యు కెనాట్ సెపరేట్ ద నామ అండ్ రూప ఫ్రమ్ ద చైతన్య. ద చైతన్య ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ ఎవ్రీ నామ అండ్ రూప. ఎందుకంటే నామరూపానికి తనకంటూ ఒక ఈజినెస్, ఒక స్వతంత్ర ఉనికి లేదు. రెండు వస్తువులు లేనప్పుడు కార్యకారణ సంబంధం ఏంట్రా బుజ్జిబాబు? మూఢుడి చేత మాట్లాడబడుతుంది. మూఢానామ్యేవ కార్యకారణ సంబంధ. వాట్ ఈస్ ద పాత దృష్టి? బ్రహ్మ ఇదిగో ఆయన ఉన్నారు, పరబ్రహ్మ గారు, గెడ్డాలు ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన మీదన ఉంటారు. ఇలా అంటే అన్నీ సృష్టించబడతాయి. ఈ ప్రపంచం అంతా సృష్టించారు. నేను కూడా ఆ సృష్టిలో ఒకడిని. నాకు ఏదైనా భయం వేస్తేనేమో భగవాన్ రక్షించు ప్రార్థిస్తాను, ఆయన అక్కడి నుంచి ఇలా రక్షిస్తారు. దిస్ ఇస్ ద కార్యకారణ సంబంధ పాత దృష్టి. కొత్త దృష్టి ఏమిటి? అధ్యాస అధిష్టాన సంబంధ. అధిష్టానం బ్రహ్మమే సత్యము, దాని మీద ఉన్నది అధ్యస్థమైన కల్పన. గౌడపాదుల గారి ఉద్దేశము ప్రపంచం లేదు, గ్లాసు లేదు, గ్లాసులో నీళ్లు లేవు అని చెప్పడం కాదు. ప్రపంచం పట్ల మన సంబంధాన్ని, మన దృక్పథాన్ని మార్చడానికే ఈ చదువు. అంటే అధ్యాస అధిష్టాన సంబంధం. కల్పిత సర్పమునకు రజ్జువునకు ఉన్న సంబంధం, ఎండమావిలోనున్న నీటికి ఆ ఊసర క్షేత్రానికి ఉన్న సంబంధం, కల్పితమైన వెండికి ఆ రజితమునకు ఉన్న సంబంధం, కల్పితమైన స్వప్నమునకు ఆ స్వప్నాన్ని కన్న వ్యక్తికి ఉన్న సంబంధం. అధిష్టాన అధ్యాస సంబంధం. సత్యస్థాయిలో ఏమిటి? రెండు వేర్వేరు రియాలిటీస్. కార్యకారణ సంబంధం లక్షణం, అధిష్టానం అధ్యాస సంబంధం సత్యం. కారణం రకం, పరిణామ ఉపాదాన కారణం. ఎప్పుడైతే కార్యకారణం అన్నారో ఇట్ మస్ట్ ట్రాన్స్ఫార్మ్, అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ కెన్ ప్రొడ్యూస్ సంథింగ్. మ్యాటర్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్, ఇట్ కెనాట్ బి క్రియేటెడ్. అనడంలో వాట్ ఎవర్ యూ సీ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్. ది షర్ట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ some linen or some cotton or some silk. There is no shirt other than the cotton. There is no part other than the clay. And we say here vivarta upadana. సత్యస్థాయి కార్యకారణ సంబంధం రెండు ఒకటే స్థాయి. కారణము కార్యము ఒక స్థాయిలో ఉంటేనే కార్యకారణాలు అవ్వగలవు. ఇక్కడ అధిష్టానమైన బ్రహ్మ ఒక స్థాయి, అధ్యస్థమైనటువంటి సృష్టి వ్యవహారిక స్థాయి. భిన్న సత్తాలు, వేర్వేరు రియాలిటీస్. ప్రపంచము కార్యకారణ సంబంధంలో వాస్తవమైనది, ప్రపంచము అధ్యాసాధిష్టాన సంబంధంలో లేదనడం లేదు. వ్యవహారికము. బ్రహ్మ అంటే కార్యకారణ సంబంధం చెప్తే మార్పుకు గురి అయి తీరాలి. వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. పారమార్థికమైనటువంటి దానిలో వివర్తంలో ఇది వేరే సత్తా. పారమార్థికము, వివర్తము, మార్పు ఉండదు. వ్యవహారంకి మట్టుకే ప్రపంచం ఉన్నది. ఓకే, తెర సినిమా వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయిందా? కాలిపోతోంది సీన్లో, ఏమీ మండలేదు, నీళ్లు పడిపోయి ఏమవ్వలేదు. ఒకళ్ళు పొడి తీసుకున్నారు, రక్తం వచ్చింది, స్క్రీన్ రెడ్గా అవ్వలేదు. నహి అధ్యస్థస్య గుణేన దోషేణ వా అణుమాత్రేణ అపి సంబధ్యతే. రెండు నాలక్కర్లా, ఓ నా తీసేయాలి. అధ్యస్థస్య గుణేన దోషేణ వా అణుమాత్రేణ న సంబధ్యతే. అధ్యస్థమైనటువంటి పాము లక్షణాలు, బుస కొడుతుందండి, ఎర్రగా ఉందండి, దాని మీద చారలు ఉన్నాయండి, కూరలు ఉన్నాయండి, అది తాడు మీద ఉండవు. అణుమాత్రేణ అపి న సంబంధతే. బ్రహ్మ ఆత్మ అన్ని సమయాలలో తన శుద్ధ బుద్ధ ముక్త స్వభావమే నిలిచి ఉంటుంది. అదే అధిష్టానం. సరేనండి, బ్రహ్మ అధిష్టానం,
బ్రహ్మ పారమార్థిక సత్తా, బ్రహ్మకేది అంటుకోదు, బ్రహ్మకు కార్యకారణాలు లేవు, బ్రహ్మ నిష్కలం, బ్రహ్మ నిరంజనం, బ్రహ్మ ఏకం. మరి నా సంగతి ఏమిటండి? ధీరుభాయ్ అంబానీ గారు చాలా గొప్ప ఆయన, డబ్బు ఉంది, నాకు రూపాయి ఇస్తున్నాడు ఆయన? ఇవ్వలేదు. లేదురా నాన్న, నువ్వే డైరెక్ట్లీ బెనిఫిటెడ్. బ్రహ్మ నిత్యముక్తుడు కావచ్చు, అంబానీ ధనవంతుడైనట్లు, దానివల్ల నాకేం ప్రయోజనం? నా బాధలు, నా కర్మలు, నా టుడూ లిస్టులు, నా పే చేయాల్సిన బిల్లులు, నా అప్పుల వాళ్ళు, నా రోగాలు, నా డాక్టర్ విజిట్లు అలాగే ఉన్నాయి కదా. వాట్ ఈజ్ ఇట్ ఇఫ్ ఐ నో దట్ ఐఎమ్ బ్రహ్మన్? నాకు ఒరిగేదేముంది అంటే, ఒరే మై డియర్, తత్వమసి, నీవే ఆ బ్రహ్మరా. ఏదైతే ఆ బ్రహ్మమని చెప్తున్నామో అది నీవే అధిష్టాన బ్రహ్మవు. 14 లోకాల వలన కానీ, సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల వలన కానీ, అప్పుల వాళ్ళ వలన కానీ, దోమల వలన కానీ, పక్కనున్న వాళ్ళ వలన కానీ ఏ విధమైనటువంటి ప్రభావితము నీవు కాజాలవు. నేను దేనికి అంటని వాడిని. అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయః. నేను ఒక ఉన్నత స్థాయికి చెందిన సత్యాన్ని, యూనివర్సల్ అవేర్నెస్, కాన్షియస్నెస్, బ్లిస్ అబ్సల్యూట్ని, పారమార్థిక సత్తాను. ప్రపంచం తక్కువ స్థాయికి చెందిన వ్యావహారిక సత్తా. ఆ ప్రపంచం నన్ను తాకే అవకాశమే లేదు. విముక్తి. సృష్టి లేమి అంటే ఏమిటి లాభం మనకి? కార్యకారణ సంబంధం నేను తండ్రి, వాడు కొడుకు, నేను తల్లి, ఆమె కూతురు, నేను ఓనరు, ఇది ఇల్లు అనే ఈ ఇంటర్ రిలేషన్షిప్స్ ఉన్నాయే, అహమ్మలు షాటర్ అయిపోతాయి. ప్రపంచం కేవలం నామరూపం, వాచారంభణమని, బ్రహ్మమే అధిష్టానమని, బ్రహ్మపై నామరూపాలు అత్యారోపమని తెలుసుకుంటే, రైట్ నౌ అండ్ హియర్ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అజాతివాదము మనలను నిత్యబద్ధత్వం నుంచి నిత్యముక్తులుగా మారుస్తుంది. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అజాతి సిద్ధాంత. Then next we will see this part of that, the Karya part we will see later. The Karana part we have seen today. Let us stop here. భద్రం కన్నే విష్ణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా, స్థిరైరంగే సుస్థివాం సస్తనూభిః, యశేమ దేవహితం యదాయుః. స్వస్తి నః ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తాశ్చో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ప్రణవం గురుగారు, అనేక ధన్యవాదాలు.